హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ న్యూట్రిషన్ వరల్డ్. నేను వచ్చి హెర్బల్ వెల్నెస్ కోచ్ అని, నా పేరు శ్రీలక్ష్మి ఉండవల్లి. మనం టుడే వచ్చేసి స్కిన్ హెల్త్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి న్యూట్రిషన్ సపోర్ట్ అవుతుంది, ఎలాంటి ఫుడ్స్ అనేది యాడ్ చేసి ఇలాంటి ప్రతి తెలుసుకుందాం అండి. మన టాపిక్ వచ్చి స్కిన్ హెల్త్ కదా, అలా ఎన్ని టైప్స్ ఉంటుంది, దాని ఫంక్షనింగ్ ఏంటి, దాని ప్రాబ్లమ్స్ పరంగా కేర్ ఎలా తీసుకోవాలి, ఓకేనా, న్యూట్రిషన్ ఎలా సపోర్ట్ అవుతుంది. స్కిన్ వచ్చేసి మనకి లార్జెస్ట్ ఆర్గాన్ అనమాట. మన స్కిన్ ఆర్గాన్స్లోకి లార్జెస్ట్ ఆర్గాన్ అది మన బాడీలో. అలా మనకి డ్రై స్కిన్ అండ్ ఆయిల్ స్కిన్ 2 టైప్స్ ఉంటుంది అనమాట. డ్రై స్కిన్ ఉంటుంది, ఆయిల్ స్కిన్ అనేది ఉంటుంది మనకి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, వాట్ ఇన్ఫ్లుయెన్స్ స్కిన్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, దానికి డైట్ ఎలా తీసుకోవాలి, ఫ్రూట్స్ మనం తీసుకుని ఫుడ్ ఎలా ఉంటుంది, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటుందా లేదా జంక్ ఫుడ్ ఉంటుందా, దానికి ఎలాంటి మెడికేషన్స్ తీసుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం అసలు స్కిన్ పరంగా హైడ్రేషన్ ఎలా తీసుకుంటున్నాం అంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్కిన్ పరంగా వాటర్ అనేది మనం ఎంత మన బాడీ పరంగా ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి హార్మోన్ చేంజెస్ పరంగా కూడా స్కిన్ అనేది డ్యామేజ్ అవుద్ది అనమాట. మన హార్మోన్స్ కార్టిజోల్ అనే హార్మోనే కాదు, సెరోటోనిన్ హార్మోనే కాదు, ఇలా ప్రతి హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉన్నాయా లేదా, ఇంబ్యాలెన్స్గా ఉన్నాయా. అలాగే నెక్స్ట్ స్ట్రెస్ అండ్ స్లీప్. మనం స్ట్రెస్ తీసుకున్నా కూడా మనకి మన స్లీప్ సరిగా ఉండదు కాబట్టి స్లీప్ సరిగా లేకపోయినా కూడా మనకి స్కిన్ పరంగా ప్రాబ్లం అవుద్ది అనమాట. అంటే స్కిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలా మనం పొల్యూషన్ పరంగా మన సన్లైట్ ద్వారా కూడా మనకి సన్ ఎక్స్పోజ్ అయినా కూడా దాని పరంగా మనకి స్కిన్ అనేది పొల్యూషన్ పరంగా డ్యామేజ్ అవుతుంది. అలా ప్రతి విధంగా మనం స్కిన్ పరంగా కేర్ తీసుకోవాలన్నమాట. పొల్యూషన్ పరంగా ఇలా ప్రతిదీ క్లైమేట్ చేంజ్ అయిన క్లైమేట్ కానీ వెదర్ చేంజ్ అయినా కూడా మనకి స్కిన్ పరంగా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. దానికి మనకి క్లైమేట్ పరంగా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఏంటంటే కెమికల్ యూజ్ చేస్తాం కదా, అలాంటి క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల కూడా మన స్కిన్ అనేది హెయిర్ కానీ స్కిన్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. దానికి మనకి బెనిఫిట్స్ ఆఫ్ విటమిన్ B3 వల్ల బెనిఫిట్స్ ఏంటి మనం తెలుసుకోవచ్చు అనమాట. అలా విటమిన్ B3 మనకి ఎలా హెల్ప్ అవుతుంది మన స్కిన్కి. అలాగే విటమిన్ C ఎలా రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనమాట విటమిన్ Cలో. అలాగే మనకి స్కిన్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సోరియాసిస్ అంటే ఏంటి, సోరియాసిస్ పరంగా ఆర్థరైటిస్ సోరియాసిస్ అంటే ఏంటి, ఇలా ప్రతిదీ మనం తెలుసుకుందామండి. ఇలా మనకి ఏంటంటే సోరియాసిస్ పరంగా ఎలా మనకి దానికి వచ్చిన సోరియాసిస్ ప్రాబ్లం పరంగా మనకి ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది. అలాగే ఏజింగ్ మనకి ఉమెన్ కానీ ఏజింగ్ కొలాజిన్ అనేది లాస్ అవ్వడం వల్ల మనకు ఏజ్గా కనపడతాం అనమాట. అలా కొలాజిన్ అనేది మనం ఎలా మనకి హెల్ప్ అవుతుంది. కొలాజిన్ స్కిన్ లేయర్స్లో కానీ మనకి ఎలాంటి సింటమ్స్ కనిపిస్తుంది, జాయింట్స్ పరంగా లివర్ పరంగా ప్రతి దానికి మనకి అది ఎన్ని టైప్స్ ఉంటుంది, 4 టైప్స్ ఉంటుంది అనమాట. కొలాజిన్ అనేది మనం ఎలాంటి ఫుడ్లో మనం ఇస్తాము, ఫిష్లో ఉంటుంది. అలా ప్రతి దాంట్లో కొలాజిన్ ఇవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి. అలాగే కొలాజిన్ రావడం యంగర్ స్కిన్ అండ్ ఏజింగ్ స్కిన్ ఇక్కడ చూడొచ్చండి. యంగర్ స్కిన్ ఎలా ఉంది, ఏజింగ్ స్కిన్ ఎలా ఉంది చూడొచ్చు మనం. అలా ఎన్ని టైప్స్ పరంగా స్కిన్ బూస్ట్ అనేది ఎన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది, దాన్ని ఎలా తీసుకోవాలి. 250 ml మా నార్మల్ వాటర్ కానీ కూలింగ్ వాటర్లో మనం ఒక ప్యాకెట్ తీసుకోవాలన్నమాట. 30 ప్యాకెట్స్ ఉంటాయి. అలా మనకి స్కిన్ పరంగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎలా హెల్ప్ అవుతాయి. అలాగే మల్టీవిటమిన్ కానీ సెల్ యాక్టివేటర్ కానీ అలాగే బ్రెయిన్ హెల్త్ కానీ నైట్ వర్క్స్ కానీ H24 కానీ ఇలా మనకి స్కిన్ పరంగా ఈ ఫుడ్స్ అనేది న్యూట్రిషన్ పరంగా హెల్ప్ అవుతాయి అనమాట. ఇది మనం ఏ వ్యాధి తగ్గించడానికి కాదండి, మనగా ఫుడ్ పరంగా మనం నార్మల్ చేంజ్ చేసుకుని మనం న్యూట్రిషన్ యాడ్ చేసుకోవడం వల్ల మనం కొంచెం బెటర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీలో ఎవరైనా స్కిన్ పరంగా న్యూట్రిషన్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు, హెర్బల్ నూనె సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు, పెరగాలి అనుకుంటున్నారు, ఫ్రీ ప్రిపేర్ కస్టమర్ ఐడి కావాలి అనుకుంటున్నారు, నేను కోచ్గా కావాలి అనుకుంటున్నారు, స్క్రీన్ తీసుకుని నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.